ఆయన పూజించుటకు మేము వచ్చి ఉన్నాము. యూదుల రాజా, నేనుండగా వేరొక రాజా? అసంభవం. శాంతించండి మహారాజా, శాంతించండి. శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తా మహారాజా. శాస్త్రులు, యూదుల రాజు పుట్టి ఉన్నారంట. దాని గురించి లేఖనంలో ఏ రాసిందో చెప్తారా? యూదా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చాను. క్షమించండి మహాప్రభు, యూదులకు రాజుగా వేరొకరు పుట్టబోచున్నారని లేఖనములు తెలియజేయుచున్నాయి. క్షమించండి జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజును పూజించండి. చూసి మాకు ఆ వార్తను తెలియజేయండి. చిత్తం మహారాజా. బయలుదేరండి. మహారాజా, మీరును వెళ్ళి ఆ శిశువును పూజించి సత్కరించి ఆయన్ని పూజిస్తారా? అంతే. నన్ను నువ్వు తక్కువ అంచనా వేసావు. నేను వెళ్ళి ఆ రాజును పూజిస్తానా? నేనుండగా వేరొక రాజు, యూదుల రాజు ఉన్నాడా? ఎడు మహారాజా. చిత్తం మహాప్రభు. భటులారా, మీరు వెళ్ళి బెత్లెహేంలో ఉన్న 2 ఏళ్ల నిండిన బాలులను చంపి నరికి చంపండి. బయలుదేరండి. చిత్తం మహారాజా. వాళ్ళలో ఒక్కరు మిగిలిన మీ ఇద్దరు చంపేస్తారు. బయలుదేరండి. మీరు చెప్పినట్టే 2 ఏళ్ళ బాలను సూపర్. బలా భటుడు, బలా, మీకు నా చిన్న సత్కారం. బయలుదేరండి. చూసావా మంత్రి? చూసా మహారాజా. నన్ను మీరు తక్కువ అంచనా వేశారు. 2 ఏళ్ల నిండిన బాలు అందరూ చంపేశారు. యూదుల రాజు అంట. నేనుండగా వేరొక రాజు. విసిరించాలి మీరు. టప్ప కొట్టేసినట్టు ఏంద్రా నాయన సౌండ్ రావట్లేదా? కొమ్మ తీసి మోటార్ సర్ది వెళ్ళిపోయినట్టున్నాడా? రాజు చనిపోయారా బొడ్లారా? అవును శాస్త్రి. ఒక్కసారి నేను కూడా పరీక్షిస్తాను. మొదటిగా చచ్చిపోయారు. రాజుగారు చచ్చిపోయారు నిజంగా. ఇప్పుడు మనకి యూదుల రాజు, ఆ శిశువు బాలయేసు మనకి యూదుల రాజుగా పుట్టాడు. మీరు కూడా ఆయన్ని పూజించి సన్మానించండి బొడ్లారా. వెళ్ళి ఆయన్ని దర్శించండి. యూదులకు రాజుగా పుట్టినటువంటి ఆ యొక్క బాలయేసును గొల్లలు, జ్ఞానులు అందరూ కూడా వెళ్ళి దర్శించుకుంటారు. అయిపోయింది.
అయ్యా అయ్యా చెప్పండి అయ్యా. బాలయేసు పుట్టింది ఇక్కడేనా? ఇక్కడేనయ్యా, రండి. ఆ బాలయేసుకు నా బంగారు బుజ్జి గొర్రె. జ్ఞానులు కూడా వెళ్ళి ఆ యొక్క బాలయేసు దర్శించుకుంటారు. నా బాలయేసుకు బంగారాన్ని అర్పిస్తున్నాను. నా బాలయేసుకి సాంబ్రాన్ని అర్పిస్తున్నాను. నా బాలయేసుకి బోలాన్ని అర్పిస్తున్నాను. అయ్యా, ఇక మేము వెళ్ళి వస్తాం. పొద్దుపోయింది జ్ఞానులారా, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. అలాగే అయ్యా. జ్ఞానులారా, ఓ జ్ఞానులారా, ఆ క్రూరుడైనటువంటి హేరోదు రాజు మన బాలయేసుని చంపజుచ్చుచున్నాడు గనుక మీరు వేరొక మార్గమున వెళ్ళుడి. జ్ఞానులారా, ఓ జ్ఞానులారా, ఏమిటి జ్ఞాని? మనల్ని చంపడానికి ఏ రోజు రాజు పంపిస్తున్నానంట. మనము వేరే పట్టణంకి బయలుదేరుదాం, పదండి. అలాగే జ్ఞాని. కుమారుడైనటువంటి యోసేపు, ఓ యోసేపు, ఏలు నిండని బాలల, రెండేళ్ళు నిండని కోనల, తలలు నరికే శాసనం హేరోదు ఇవ్వకపోనెను. యేసుని ఎత్తుకొని చెట్టుకునేవు, వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని పిలుపు వచ్చే వరకు అచ్చటే ఉండుమయా, అచ్చటే ఉండుమయా, అచ్చటే ఉండుమయా. మరియా, మనము ఐగుప్తుకు వెళ్దాం, పద. అందరం కూడా చూసాం. మామూలుగా అయితే గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు మనసు ప్రభుని లేకపోతే దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి నేను వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్తే నేను ఒక నత్తి వాడనని ఎవరు కూడా నన్ను దేవాలయంలోనికి రానివ్వలేదు. అందరు కూడా బయటికి పంపించేశారు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం చూస్తే లోపం ఉన్న వాళ్ళని దేవాలయంలోనికి రానివ్వరు. లోపం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలంటే దేవాలయంకి వెలుపల మాత్రమే ఉండాలి. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, దేవుణ్ణి నా కళ్ళారా చూడాలి, ఆ బలిపీఠాన్ని తాకి ప్రార్థన చేసుకోవాలి, బలిపీఠం దగ్గర ఉండి నేను దేవుడితో సమయం గడపాలి అని ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ ఆ నత్తివాడి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవాలయం లోపలికి వెళ్ళని